హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు పాండిచ్చేరి వ్యూవర్స్. కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బీచ్కి వచ్చే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నన్ను పోలీసులు పట్టుకున్నారు. అంటే పాండిచ్చేరి పోలీసులకి తెలియదు అనుకుంటా నాది రెడ్ రోస్టర్ సైలెన్సెస్ అని. పోలీసులకి ఐడియా లేదు. నేను రెడ్ రోస్టర్ సైలెన్సర్లు పెట్టాను. వాళ్ళు కంపెనీ సైలెన్సర్లు అని అడిగారు. నేను కంపెనీ సైలెన్సర్లు అని చెప్పాను. అందుకని వాళ్ళకి తెలియక నన్ను వదిలేశారు. ఇదే రాక్ బీచ్ పాండిచ్చేరిలో ఫ్రెండ్స్. పేరుకు తగ్గట్టే మొత్తం రాళ్ళే ఉన్నాయి బీచ్ మొత్తం. ఈరోజు సండే అయినా పెద్దగా జనాలు లేరు, కానీ నైట్ టైం మాత్రం ఫుల్గా వస్తారు జనాలు. ఇక్కడ పాండిచ్చేరిలో నైట్ టైం స్పెషల్. చల్ల గాలి కానీ మామూలుగా ఉండదు సాయంత్రం పూట. పాండిచ్చేరి సిటీలో 50% మొత్తం ఫారినర్సే ఉంటారు. ఒక 40% లోకల్ పీపుల్స్ ఉంటారు. ఒక 8 to 9% నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వస్తారు. మన తెలుగు వాళ్ళు అయితే ఏళ్ళ మీద లెక్కేసుకోవటమే. మేము వెళ్ళిన సండే కూడా మేమే ఉంది తెలుగు వాళ్ళం పాండిచ్చేరిలో. మేము పాండిచ్చేరి రీచ్ అయిన రోజే స్టార్ట్ చేసాము, రెస్ట్ లేకుండా వీడియోస్ చూపిద్దామని. ఉన్న 3 రోజులు కూడా రెస్ట్ తీసుకుంటే ఎలా అని, మరి ఇంత దూరం వచ్చి రెస్ట్ అయ్యి అంటే వేస్ట్ అయిపోయింది కదా అని ఇంకా స్టార్ట్ చేసాం వీడియో కూడా. ఆ సముద్రంలో కనపడేది పెద్దది షిప్, కానీ వీడియోలో అలా చిన్నదిలాగా కనపడుతుంది, కానీ చాలా పెద్ద షిప్ అది. అది ఫిషింగ్ అయిపోయినట్టుంది, పడతాం అది ఒడ్డుకు వచ్చేస్తుంది. ఎదురుగా కనిపిస్తుంది చూడండి, దాని పేరే రిసార్ట్ అంటారు. ఆ రిసార్ట్లో ఎక్కువ ఫారినర్సే ఉంటారు. ఈ పాండిచ్చేరి బీచ్లో ఇసుక కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు బీచ్ నుండి ఫ్రెంచ్ కాలనీ దగ్గరికి వెళ్తున్నాము. ఫ్రెంచ్ కాలనీ అంటే అది సెకండ్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద పాండిచ్చేరి. ఫ్రెంచ్ కాలనీ నుండి కొంచెం స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగాలి, మొత్తం కనపడుతుంది. రైట్ సైడ్ పెద్ద వైట్ కలర్ బిల్డింగ్, అది గవర్నమెంట్ బిల్డింగ్. అది ఎవరు లేదు. మీరు చూస్తే ఎల్లో కలర్ గేట్స్, మొత్తం పోలీస్ చెక్కింగ్ ఉండిద్ది పాండిచ్చేరిలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రైట్ సైడ్ది పోస్ట్ ఆఫీస్. మీరు చూస్తున్నట్టయితే కార్స్కి నెంబర్ ప్లేట్లు ఉంటాయి కదా, అన్నీ పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, బెంగళూరు అయ్యే ఉంటాయి ఎక్కువ, మన ఏమి ఉండవు. ఈ ఎల్లో కలర్ బిల్డింగ్, ఈ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ మొత్తం ఫ్రెంచ్ కాలనీ ఇదంతా. ఇప్పుడు మేము ఉన్న రెసిడెన్సీస్ మా రూమ్ చూపిస్తాను. మేము ఉన్నది ఒకసారి చూడండి. ఇదే మన సచిన్ రెసిడెన్సీ ఎంట్రన్స్. చూడటానికి చిన్న బిల్డింగ్ లాగా ఉన్న లోపల మా అంబియన్స్ కానీ అదన్నీ సూపర్గా ఉంది. లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, కానీ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సింది, అందుకని మెట్లెక్కి వెళ్తున్నాము. ఇది అప్పుడు మేము ఉన్నది 5 స్టార్ బిల్డింగ్. ఇప్పుడు మన ఎదురు వాల్ మీద ఫొటోస్ కానీ అన్ని బాగా, ఇంకా ఇదే ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. అట్లా అదే మా ఫ్రెండ్ వెళ్తున్నారు, చూపిస్తున్నారు చూడండి డైరెక్షన్. ఇంకా అట్లా వెళ్ళంగానే అదే మన ఎదురు రూమ్. బయట నుండే బాగుంది, మరి లోపలికి వెళ్ళి చూద్దాం. ఏసీ రూమ్ ఇది. 2000 తీసుకున్నారు పర్ డే. రూమ్ ఓకే, క్లీన్ గా బాగుంది, చూడటానికి ఉండొచ్చు. మనం 3 days ఉంటాం కాబట్టి ఓకే, పర్లేదు. ఇంతకంటే కాస్ట్లీ ఉన్నాయి కానీ ఇదే కొంచెం బెటర్, మనకు అన్ని కంఫర్ట్ గా ఉండిద్దని ఇంకా దీనిలోనే ఉంటున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యాము యుద్ధానికి. ఇప్పుడే సిగ్నల్ పడింది, అట్టా అన్నానో లేదా యుద్ధానికి స్టార్ట్ అని అమ్మటే సిగ్నల్ వేశారు. పాండిచ్చేరిలో పెట్రోల్ 94 రూపీస్ లీటర్స్. మన ఏపీలో 110 రూపీస్. ఇక్కడ హైలైట్ అయిందంటే గోప్రోకి మైక్ తీసుకుందామని వచ్చాను, ఒక్కడికి తెలియట్లేదు పాండిచ్చేరిలో మైక్ అంటే ఏందో అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గోప్రో అంటే ఏందో అడుగుతున్నారు, ఎక్కడ ఎవరికి తెలియట్లేదు. మళ్ళీ పాండిచ్చేరి ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కొంచెం వీక్గా ఉంది. ఇంక ఈ పాండిచ్చేరిలో అయ్యే కాదని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటాను. ఇప్పుడు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో A to Z ఉంది కదా, అక్కడ కూడా అడిగాను, అక్కడ కూడా లేదన్నారు. స్టార్ట్ అయ్యాము. ఇది స్టార్టింగ్ ఫ్రెంచ్ కాలనీ మార్నింగ్ వ్యూ. అట్లా కొంచెం 500 meters అలా ఉండిద్ది ఫ్రెంచ్ కాలనీ మొత్తం. ఇలా స్టార్ట్ అయ్యి కొంచెం వెళ్తూ ఉంటే మీకు రైట్ లెఫ్ట్లో హౌసెస్ కనబడుతున్నాయి. చూసారు లేదు, ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ పక్కన. ఫ్రెంచ్ కాలనీ అంటే ఫొటోస్ ఫేమస్. డిఫరెంట్ స్టైల్స్లో, సూట్స్లో, డిఫరెంట్ కల్చర్స్లో దిగుతూ ఉంటారు ఫొటోస్, ఫారినర్స్ కానీ మన ఇండియన్స్ కానీ. ఇప్పుడు నేను మొత్తం మీకు చూపించేది మొత్తం ఫ్రెంచ్ కాలనీయే. మొత్తం చూడండి, రైట్ లెఫ్ట్ ఫోటో షూట్స్ కానీ అలా దిగుతూనే ఉన్నారు. అవి లోపల ఫ్రెంచ్ కాలనీలో కొన్ని హౌసెస్లో రెస్టారెంట్స్ కూడా పెట్టారు. అలా కొంచెం ముందుకొచ్చి అలా కారు దాటి కొంచెం ముందుకెళ్తే ఇది రైట్ సైడ్ కొంచెం రైట్కి తిరిగి కొంచెం స్ట్రైట్ వెళ్తే అదే బీచ్. ఇంకా మళ్ళీ బీచ్కి వెళ్తాము.
మనమేమో బండికి రెడ్ రోస్టర్లు పెట్టించాం, ఆ సౌండ్కి అందరూ మళ్ళీ అలాగే చూస్తున్నారు, ఏ బండి రా బాబు అయ్యి అని. అది ఎదురు చూస్తుంటే బీచ్ వ్యూ కనపడతానే ఉండిద్ది. అది గేట్లు వేశారు కదా, ఇంకా దాటి వెళ్తే బీచే మొత్తం. బైక్స్ ఆర్ నాట్ అలౌడ్. వెళ్తుంటే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది కలెక్టర్ గారి భవనం, పాండిచేరిలో కలెక్టర్ గారి భవనం అది. ఆయన అక్కడే ఉంటారు. కొంచెం పాండిచేరిలో జాగ్రత్త డ్రైవ్ చేయండి, ఎందుకంటే నేను ఇందాకే రైడర్స్ పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళకి ఒక్కొక్కరికి 30,000 ఫైన్ వేశారు. ఇక్కడ మినిమం 30,000 to 40,000 అలా ఫైన్ వేస్తారు. మన ఏపీలో లాగా 500 అలా వేయరు ఛార్జెస్. మినిమం 30,000 అలా చేస్తూ ఉంటారు. కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. టైం అయితే 3 అవుతుంది. ఇంకా ఫుడ్ తినడానికి రెస్టారెంట్ ఎతుకుతున్నాము నేను మా ఫ్రెండ్స్. ఇట్లా వెళ్తూ ఉంటుంటే లెఫ్ట్ సైడ్ అది ఒక రెస్టారెంట్ బాగానే ఉండిద్ది. అది కొంచెం ముందుకు వెళ్ళాను. బాగానే ఉండిద్ది అంటే నాకు టాక్ ఏంటంటే చెప్పారు బాగానే ఉండిద్దని. ఇది పాండిచేరిలో వైన్ షాపు మేము ఆగుతుంది, ఆ ఎదురు వైన్ షాపే. ఒకసారి చూద్దామని ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను వైన్ షాప్ దగ్గరికి. నాకు ఐడియా లేదు వైన్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ టైం వైన్ షాప్ లోపలికి వెళ్ళబోతున్నాను. కొంచెం భయంగా ఉంది, ఎలా ఉండిద్ది అయిందని వెళ్తున్నాను. కానీ అక్కడ గేట్ కాడ చూస్తే ఫోన్స్ ఫొటోస్ ఏం అలవ్ లేదన్నారు. వ్యూవర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.